భారతదేశంలో బదరికా వనము అనే వనము ఉంది. అది పరమ పవిత్రమైనది. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చెయ్యాలి అనుకున్నారు. ఆ యాగం చూద్దామని సూత మహర్షి కూడా వచ్చాడు. ఆయన రాకకు మునులంతా మహా ఆనందంతో చెందారు. ఆయనను ఉచిత రీతిన సత్కరించి, మహాత్మా, శివపురాణము వినాలని మాకు చాలా కాలం నుండి కోరిక ఉంది. కాబట్టి ఈ యాగ సమయంలో ప్రతిరోజు మాకు శివుని లీలలను వివరించండి అని అర్థించారు. ఆ మాటకు ఆనందించిన సూతుడు, మునివర్యులారా, పూర్వకాలంలో మార్కండేయుడికి శివ మహత్యము గురించి విపులంగా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుని లీలలను గురించి చెప్పమని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, ఈ విషయమంతా విష్ణువుకు బాగా తెలుసు, అతడి దగ్గరకు వెళ్ళు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు మార్కండేయుడు. మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు, మార్కండేయ, శివుని లీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు, కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరునికి నమస్కరించి, స్వామి, దేవాదిదేవ, తమ లీలలు వినాలని వచ్చాను అన్నాడు. దానికి శంకరుడు, మార్కండేయ, నా లీలలను గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే, వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అన్నాడు. మార్కండేయుడు నందీశ్వరుణ్ణి సమీపించి పరిపరి విధాల నందిని ఈశ్వరుని స్తుతించాడు. నందీశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. భక్తి శిఖామణి, నీకేం కావాలి అని అడిగాడు. దానికి మార్కండేయుడు, భక్త గ్రహ గణ్య, నాకు ఈశ్వరుని లీలలను వినాలని ఉంది, నా కోరిక తీర్చు, నీవే సమర్థుడవు అన్నాడు. దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు. ఈ రకంగా శివపురాణమంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి శౌనకాది మునీశ్వరులకు, మహామునులకు వివరిస్తాడు. నారద గర్వభంగం. నాయనలారా, ఇంతవరకు మాయను జయించిన వారెవ్వరూ లేరు. మాయకు ఎవ్వరూ అతీతులు కారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, వినండి. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలో మానస సరోవరం దగ్గర పర్ణశాల నొక్కదాన్ని నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తున్నాడు. నారదుణ్ణి తపస్సు భంగం చెయ్యమని దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణుల విందుగా గానం చేశారు, కన్నుల పండుగ నాట్యం చేశారు. మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అన్ని రకాలుగా ప్రయత్నించగా నారదుడు శివ అంటూ కన్నులు మూసుకొని తపస్సుకు ఉపక్రమించాడు. అప్సరాంగుల దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగం చేయలేకపోయాము అని చెప్పి సిగ్గుతో తలలు వంచుకుంటారు. నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకొని దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరాంగులకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్టే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తన తపస్సు చేసిన విధానమును, అప్సరాంగులను జయించిన విధానమును వివరించి, తండ్రి, ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విని పరవేష్టి నవ్వి ఊరుకున్నాడు. తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి,
దేవాది దేవ శివ మాయను జయించడం వలన నేను ధన్యుడని అయ్యాను అన్నాడు. ఆ మాటలు విని ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించానంటున్నావు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాత, శివమాయను జయించాను, విష్ణుమాయను కూడా నన్నేమి చెయ్యలేదు అన్నాడు. ఆ మాటలు విని విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది. అదే పరమశక్తి, మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతుడు ఎవ్వరూ లేరు. కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినది అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో లోక కళ్యాణపురము అని పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్కురాలైన కుమార్తె ఉన్నది. కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు. రాజభవనముతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా ఉంది. ఆ రాజ్యానికి చేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికత్తెలు రాజకుమార్తెని తీసుకుని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాజకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంలో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుడు మనసు పరిపరి విధాలుగా అయిపోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవ్వరినీ వివాహమాడను అంటుంది. అంతా భగవద్దేచ్ఛ. రేపే కదా స్వయంవరము, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. అలాగే, తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషశయ్యపై ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖము స్వర్గ సుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకంలో కళ్యాణపురాధీశుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను. మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడడు అంటుంది. కాబట్టి ఓ జగన్నాథ, నీ హరి రూపము నాకు ప్రసాదించు. నన్న ఒక్క ఇంటి వాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలుగా ప్రార్థించాడు. ఆ మాటలు విన్న మహర్షి విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకొని ఆమెతో కాపురం చేయటమే కాదు, మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గాలు ఉన్నాయి. కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారం అని పండితులు చెప్తారు. సంసారిపై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపగించిన నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రాన చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు
నిన్ను ఏమీ అడగలేదు, ఈ ఒక్కసారి అడుగుతున్నాను, నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తదాస్తు అన్నాడు విష్ణువు. భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవర మండపానికి విచ్చేశారు. వారందరూ రత్నాలు, హారాలు ధరించారు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యములు కాంతులతో స్వయంవరం మండపము కొత్త కాంతితో నిండింది. స్వయంవరం మండపం ప్రవేశించాడు నారదుడు. రాజకుమారి కోరినట్లుగా తాను హరిరూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒక చోటన ఆసీనుడైనాడు. రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియజేస్తున్నారు. రాకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది. రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. మందంగా నడిచిపోతూ ఉంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు ఏమో చెప్పారు. వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. గొల్లుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. రాకుమారి ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు. వరమాల ఆయన కంఠ సీమను అలంకరించింది. రాకుమార్తెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేరు. స్వయంవర మండపంలోని రాజులు అందరూ తనని చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. చివరకు ఉండబట్టలేక అడిగాడు, వారందరూ తనను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని. దానికి రాజులంతా, ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడవిలాగా ఉన్నావు. ఒంటి మీద ఉన్న వస్త్రాలు, ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు, కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉంది. అట్టి నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు. నారదుడికి విషయం అర్థమయ్యింది. తనకు శ్రీహరి రూపం ఇమ్మంటే కోతి రూపం ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ కారణంగా సభలో తీరని పరాభవం తలవంపులు అయ్యింది. దీనికి కారణమైన విష్ణువుని క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని చూసి, నారాయణ, నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు. దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ఫలితంగా నీకు శాపమిస్తున్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర మూకలే నీకు కష్టకాలంలో సహాయంగా నిలుస్తాయి అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలి అని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అని అర్థము నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యులు కోల్పోయిన ఈ రకంగా కోరటం నీకు తగునదా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. నీ శాపం నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దర్శనము ఇస్తాను. దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహ ప్రియుడైనప్పటికీ ముల్లోకాల ముందు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్లపై పడి, స్వామి, క్షమించవలసినది.
నా తప్పులను మన్నించు, సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ తరువాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చెయ్యటానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి శిష్యులారా, ఈ రకంగా మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అయ్యింది అంటూ వివరించాడు రత్నాకరుడు.